అల్లూరు జిల్లా రంపచోడవరం పర్యటనలో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటనలు చేశారు. ఆపరేషన్ సంభవ్ నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో కీలక పాత్ర పోషించిన పోలీసు బలగాలను అభినందించారు. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్లో హిడ్మా, టేక్ శంకర్ గ్రూపులకు చెందిన మొత్తం 13 మంది మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. ఇక హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్కు తరలించామని తెలిపారు. ఆపరేషన్ సంభవ్ ఇంకా కొనసాగుతుందని, మావోయిస్టు నిర్మూలనే తమ ప్రధాన ధ్యేయమని హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. లాస్ట్ 2 days లో పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ